9 వీక్షకులందరికి కూడా శుభ సాయంత్రం. అలాగే ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారండి. ఎవరైతే పార్టీ మారాలి అనుకుంటున్నారో అది వాళ్ళ వ్యక్తిగత అంశం. ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 23 మందిని ఎన్ని వందల కోట్లు ఎన్ని వేల కోట్లు వెచ్చించి వైఎస్ఆర్సీపీ నుండి 23 ఎమ్మెల్యేలను తీసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. లేకపోతే వాళ్ళకి భయపెట్టి కానీ లేకపోతే ఆశ చూపి కానీ ఏ రకంగా తీసుకెళ్లారు అనేది మనం చూసాం. అలాగే 2019 నుంచి 24 వరకు మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు, ఒక్క ఎమ్మెల్సీ సీటు కోసం చంద్రబాబు నాయుడు గారు 4 ఎమ్మెల్యేలు తీసుకొని ఆ తర్వాత సరిగ్గా డబ్బులు చెల్లించలేదు అని ఉండవల్లి శ్రీదేవి గారు రోడ్డుకి ఎక్కినటువంటి మాట వాస్తవం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కింది స్థాయి నాయకులనే కాదు, మంత్రుల్ని ఎమ్మెల్యేలని ఉంటే ఎవరినైనా కొనగలిగేటువంటి సామర్థ్యం ఆయనకు ఉంది. ఈవీఎం మిషన్ మేనేజ్ చేసి కూడా ఏ రకంగా గెలిచారనేటువంటిది మనం చూసాం. ఈ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి. అలాగే ఈరోజు మీరు అన్నటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, దళితుల్లో ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని వ్యాఖ్యానించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందని చెప్పేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని, అలాగే ఆ పార్కుని విధ్వంసం చేయడం, రాత్రిపూట పనిచేస్తున్నటువంటి వర్కర్స్ని పంపించేసి వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు లాక్కొని అక్కడ విధ్వంసం సృష్టించడం అనేది చూస్తున్నాం. కూటమి పరిపాలన ఏదైతే ఉందో ఈ రోజు కూటమి పరిపాలన 6 హత్యలు 3 విధ్వంసాలుగా నడుస్తుందండి. అది రెడ్ బుక్ రాజ్యాంగం అండి, లేకపోతే మేమైతే ఇది తాలిబాన్ల రాజ్యాంగం అనుకుంటున్నారు ప్రజలందరూ కూడా. రెడ్ బుక్ లో ఏముందో ఏమి లేదో అది వాళ్ళకి తెలిసినటువంటి అంశం. ఇది తాలిబాన్ల రాజ్యం, ఒక ఉగ్రవాదుల రాజ్యంగా తయారైంది. నడి రోడ్డు మీదే మనుషుల్ని కాళ్ళు చేతులు నరికేయటం, పోలీసుల సమక్షంలో పోలీసుల్ని పక్కన ఉంచుకొని నరికేయటం, అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీకు ముందు అవకాశం ఇచ్చారు కాబట్టి కుదరదు. మాట్లాడి ఏంటి మీరు మాట్లాడేది? ఓకే ఓకే విజయ్ 1 మినిట్. విజయ్ మీకు అవకాశం, విజయ్ నేను చెప్తాను, మీకు అవకాశం ఇస్తాను. ఓకే, కాంట్రవర్సీ వద్దు. సుజాత గారు విజయ్ ఒక్క నిమిషం అండి. విజయ్ ఒక్క నిమిషం నేను చెప్తాను. ఓకే, సుజాత గారు వినాలి. ఓకే, కాంట్రవర్సీ వద్దు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అది వ్యక్తపరచండి. ఓకే ఓకే మాటల వల్లే మర్చిపోతున్నారు. అదే మేము చెప్తుంది ఏంటంటే, మీరు టీవీలలో చూపించకుండా, భక్తుల్ని మాట్లాడలేవకుండా, పేపర్లలో రాయకుండా మీరు చేసేది తాలిబాన్ పరిపాలన అండి. మేము చెప్పేది అదే కదా, మీరు చేసేది తాలిబాన్ పరిపాలన. మీరు సాడిస్ట్ సీఎం కాబట్టే రాయరు, టీవీలలో చూపించరు, అదే విధంగా భక్తుల్ని మాట్లాడనివ్వరు. ఈ రకమైనటువంటి తాలిబాన్ రాజ్యం ఉంది కాబట్టే ప్రజలందరూ మిమ్మల్ని తాలిబాన్ పరిపాలన అంటున్నారు. ఈ రోజు ఉగ్రవాదుల పరిపాలన. ఓకే అండి, ఓకే ఓకే కాంట్రవర్సీ వద్దు. మీరు సమాధానం సాడిస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, సాడిస్ట్ గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని పక్కన పెట్టి యువకుల్ని కాళ్ళు చేతులు చంద్రబాబు నాయుడు కళ్ళకి కబోదిలాగా కళ్ళ గంటలు కట్టుకొని ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయనకి ఎలాంటి హత్యలు కనిపించట్లేదు, ఎలాంటి అత్యాచారాలు కనిపించట్లేదు. ఆయనకి ఆంధ్ర రాష్ట్రం అంతా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతున్నట్లుగా ఉంది ఈ రోజు. ఎందుకంటే ప్యాకేజ్ డీల్ అయిపోయింది కదండి. ప్యాకేజ్ డీల్ ఏదైతే ఉందో, ఎందుకండి నిరాధారమైన ఉప ముఖ్యమంత్రి మరి లేకపోతే ఇవన్నీ కనిపించట్లేదా అండి? ఇవన్నీ కనిపించట్లేదా? ఆయన ఆ రోజు ప్రశ్నించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు ఏ బాలిక అత్యాచారం మీద కూడా ఎందుకు ప్రశ్నించట్లేదు? 33,000 మంది తప్పిపోయారు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దాని గురించి కేంద్ర ప్రభుత్వమే క్లారిటీ ఇచ్చింది. దాని గురించి ఎందుకు సమాధానం చెప్పట్లేదు?
అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి వాలంటీర్లని సచివాలయాల్ని తీసేసి యాజ్ యూజువల్ గా మనం ఎన్నికలకు ముందు మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు కొనసాగించరు, జన్మభూమి కమిటీలు తీసుకొస్తారని. అదే జరిగింది 2 నెలల కాలంలో. ఇదే వేదిక మీద మాట్లాడుకున్నాం వర్మ గారు. సో అలాగే జన్మభూమి కమిటీలు మళ్ళీ తీసుకొచ్చారు. ఈ జన్మభూమి కమిటీలు రాబందులాగా ప్రజల్లో పెన్షన్ ని లాక్కు తింటాయి, అలాగే రేషన్ ని లాక్కు తింటాయి, లంచాలు సరేలేండి. ఓకే, అది మీకే ప్లస్ అవుతుందేమో కదా. నిజంగా అదే జరిగింది అనుకోండి. అనేటువంటిది సుజాత గారు ఒక్క నిమిషం. ఒకవేళ అదే వినండి, వాటినే తీసుకొచ్చి ఓకే ఎవరి ఒక్కటండి సుజాత గారు వినాలి. సుజాత గారు ఎవరి విధానాలు వాళ్ళకుంటాయి. నిజంగా మీరు అనుకున్నట్లుగా ప్రజల్ని పీడించారనుకోండి, ఏమవుతుంది? నెక్స్ట్ మీకే అవకాశం వస్తుంది కదా. ఎప్పుడండి ప్రజలందరూ సగం మంది చనిపోయిన తర్వాత సగం మంది చనిపోవడం ఏంటండి? ఇదేమైనా యుద్ధం అవుతుందా సగం మంది చనిపోవడానికి? వాళ్ళు చంపేస్తున్నారు కదా. వాళ్ళు రోజుకొక హత్య జరుగుతున్నది, అది చూపించట్లేదు పేపర్లలో, అది టీవీలలో చూపించట్లేదు. వాళ్ళు చెప్పిందే వినాలి. వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నారు అంటే ఉండాలి అనాలి, లేకపోతే లేదు అనాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని మనం గౌరవంగా మాట్లాడదాం. ఓకే ఎవరున్నా సరే, ఎవరున్నా పదవుల్లో వాళ్ళు గౌరవించి మాట్లాడదాం. ఒక్క నిమిషం సుజాత గారు వినాలండి. సుజాత గారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఎవరున్నా సరే వాళ్ళు గౌరవం ఇద్దాము. అలాగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనలేదా? చెప్పండి, సైకో అనలేదా? మేము కూడా అంటాం సాడిస్ట్ అని. మీరు అన్నప్పుడు మీకు సిగ్గు లేదా? మీరు అన్నప్పుడు విజయ్ వెయిట్. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మీరు సైకో అన్నప్పుడు చంద్రబాబు నాయుడు చంపుతున్నారు, కార్యకర్తలు చంపుతున్నారు, వైసీపీ కార్యకర్తలు సమక్షంలో చంపుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు మీరు గుణపాలు తీసుకొని పగలగొట్టారంటే అంబేద్కర్ గారికి వైసీపీ పాలన జరిగినటువంటి అవమానం భారతదేశంలో ఎప్పుడు జరగలేదు. అంబేద్కర్ గారి పేరు తీసేసారు, మీరు మాట్లాడితే అట్లా. అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టారు. ఆ విషయం గుర్తుందా లేదా? దళితుల యొక్క పథకాలన్నీ తీసేసారు, గుర్తుందా లేదా? దళితుల్ని రోడ్డు మీద ఓకే ఒక్క నిమిషం సుజాత గారు విజయ్ ఒక్క నిమిషం వెయిట్ చేయాలండి. విజయ్ 1 minute. సుజాత గారు నెక్స్ట్ వస్తుంది మీకు ఇస్తాను. వాళ్ళని కూడా కంప్లీట్ చేయండి. చాలా ఓకే విజయ్ ఓకే ఒక నిమిషం విజయ్ రెస్పాండ్. గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానల్ సభ్యులకి, ప్రేక్షకులు అందరూ కూడా. కాకపోతే ఇక్కడ నేను ఆమె మాట్లాడినప్పుడు చక్కగా విందాం అనుకున్నా. ఎందుకంటే ఒక నిర్ణయాత్మకంగా ఆమె ఏమైనా క్వశ్చన్స్ ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కాబట్టి ప్రతిపక్ష పాత్ర వాళ్ళు పోషిస్తే అంబేద్కర్ గారి స్టాచ్యూ ఇష్యూ కానివ్వండి, లేదు ఇంకా ఏదైనా హత్యల గురించి కానీ అడిగితే వాటికి నిర్మాణాత్మకంగా ఎక్కడ తప్పు జరిగింది, దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి, ఒకవేళ ప్రభుత్వం సైడ్ నుంచి ఏమైనా తప్పు ఉంటే మేము ఇక్కడ తప్పు చేశాము, దీన్ని సరిదిద్దుకుంటాం అని చెప్పి చాలా హుందాగా మాట్లాడినటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. కానీ ఆమె మాట్లాడే మాటలు ప్రభుత్వాన్ని తాలిబాన్లతో పోల్చి, అసలు రాబందుల రాజ్యం మీదైతే అంబేద్కర్ గారి స్టాచ్యూకి సంబంధించిన విషయం నేను ఏదో ఒక రాజకీయ పార్టీగా మాట్లాడానంటే నాకంటే దుర్మార్గుడు ఇంకోటి ఉండడు. అంబేద్కర్ గారి విగ్రహం పైన అటు తెలంగాణలో కూడా కేసీఆర్ గారి విగ్రహం పెట్టారు కదా, కేసీఆర్ గారి పేరు ఏమన్నా అంబేద్కర్ గారి పేరు మీద ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో ఏమైనా పేరు వేసుకున్నారా? వేయిలా. శిలాఫలకం అంటే ఒక శిలాఫలకం వేసి అక్కడ ఫలానోళ్ళు ఇనాగ్రేట్ చేశారని చెప్పి పక్కన వేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మార్కెటింగ్ స్కిల్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే అంబేద్కర్ గారి పేరు కంటే కూడా పెద్ద పేరు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దీన్ని ఇట్లా తీసివేయటం అనేది, ఎందుకంటే అది ఉంది అంబేద్కర్ గారి స్మృతివనంలో ఉన్న పేరు కాబట్టి, అది ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిదైనా ఎవరిదైనా సరే చట్ట విరుద్ధంగా తీసేయటాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం.
దాన్ని చేసిన వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చేసిన విధానం తప్పు, చేసిన విధానం. ఎందుకంటే అంబేద్కర్ గారు వారి విగ్రహం ఉండే ప్రాంతంలో చట్టవిరుద్ధంగా పేరు జగన్మోహన్ రెడ్డి గారు పేరు తీశారంటే వాస్తవంగా అసలు ఆ విధంగా పేరు వేయటమే తప్పు. సరే వేశారు, వారికి వారి విజ్ఞతకి మేము వదిలేస్తా ఉన్నాం. అయితే అంబేద్కర్ గారి స్మృతివనంలోకి ప్రవేశించి అక్రమంగా తీసిన వారిపైన మా ప్రభుత్వం ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని తీరుతుంది. దాంట్లో ఎవ్వరూ కూడా ఎటువంటి అనుమానాలు పడాల్సిన అవసరం లేదు. అయితే వైసీపీ ప్రతిదానికి కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఏమంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పంపించి మీరు జగన్మోహన్ రెడ్డి పేరు తీసేయమని చెప్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఇంకెవరన్నా ఎక్కడైనా చేయమని చెప్తారా? అది తప్పది. ప్రతి దాంట్లో కూడా రాజకీయాన్ని అటు అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు పొద్దున్న నుంచి. అంబేద్కర్ గారి స్మృతివనంలో జరిగినది కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి పేరుని కలంకితం చేసి అంబేద్కర్ గారు ఏ వర్గాల కోసం అయితే అహర్నిశలు కృషి చేశారో ఆ వర్గాలు దాడికి గురవుతా ఉన్నాయి, హత్యలకు గురైనాయి. వారి సంక్షేమానికి చట్టంలో రూపొందించినటువంటి వాటిని కూడా అందకుండా చేశారు. కాబట్టి అటువంటి వారి పేరు ఉండకూడదని కొంతమంది అత్యుత్సాహంతో అది చేసి ఉండొచ్చు. ఆ చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ దీనిలో రాజకీయాల్ని కలిపి మాట్లాడుతూ ఉన్నారు చూడండి. ప్రతి దాంట్లో కూడా రాజకీయం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇంకొక విషయం, మేడం ఇందాక నుంచి కూడా చాలా అంటే ఇప్పుడు మనం నోరు ఉంది కాబట్టి మీడియాలో ఒక స్పేస్ ఇచ్చారు కాబట్టి నేను ఏదైనా మాట్లాడుతుంటే తప్పదు. మీరు ఈ విధంగా శ్రీరెడ్డి లాగా మాట్లాడారు కాబట్టి మీకు ఆ 11 పరిమితి అయ్యారు. కాదండి, సరే హుందాగా కాదు, ఓకే ఓకే కాదు విజయ్, ఏం మాట్లాడినా ఎవరో బోరుగడ్డ లేకపోతే పంచి ప్రభాకర్, శ్రీరెడ్డికి వీళ్ళ పేర్లే వస్తాయా? మరి వీళ్ళే కదండి. అసలు వైసీపీకి సగం డ్యామేజ్ చేసింది వీళ్ళే కదా. ఎవరు? వీళ్ళే. ఇగో ఈ నోటి తోలండోళ్ళు, నోటికి ఏదొస్తే అది మాట్లాడచ్చు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరు ఏం చేయలేరు అద్భుతమైన నోరు ఉంది. మీ బోండా ఉమా గారికి అద్భుతమైన భాష వచ్చు, మీ చింతమనేని గారికి అంతకంటే సంస్కృతం వచ్చు, చాలా సంస్కృతం వచ్చు. మీరు ఇవన్నీ మర్చిపోయారా? మీరు ఇవన్నీ మర్చిపోయారా? బోండా ఉమా గారి ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని ఒరే ఏరా ఒరే అని అసెంబ్లీలో మాట్లాడింది చూడలేదా? చెప్పండి. బోండా ఉమా గారు మాట్లాడింది చూడలేదా? విజయ్ 1 మినిట్ అండి. సుజాత గారు వినాలండి. సుజాత గారు విజయ్ ఒక నిమిషం. విజయ్ చాలా హుందాగా చెప్పారు. అది ఎవరు చేసినా తప్పు, దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. అనాథరైజ్డ్గా చేశారు, అది అఫీషియల్గా అలా పెట్టకపోయినా అది ఏంటన్నది వేరే రకంగా చూస్తాము, చట్టపరంగా దాని మీద ఎవరు చేసినా సరే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన ఏమి దాన్ని సమర్థించట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి పేరు ఎందుకున్నది, ఆడది ఉండడానికి వీలు లేదు, మేము కావాలని పీకేమని ఆయన ఏమి అంటలేదు. ఓకే, ఆయన హుందాగానే చెప్పారు. ఆహ్వానిద్దాం. 1 మినిట్ అండి. శివపార్వతి గారు. వర్మ గారు, ముందుగా ప్యానెల్ లో ఉన్న అందరికి అలాగే 99 వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి అండి వర్మ గారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు షాకులు మీ షాకులు తగులుతున్నాయట, ముఖ్యలేతలు వెళ్ళిపోతున్నారట, మీ వైపు చూస్తున్నారట, మీరు తలుపులు తీసారా, టీడీపీ వాళ్ళు తలుపులు మూసారా, ఏంటో లెక్క ఏంటి? కాదండి, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వచ్చిందే కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద నుంచి. అంతా వలస పక్షులేగా. అదేమన్నా స్వయంగా ఏమన్నా పార్టీ ఆవిర్భవించి కార్యకర్తల స్థాయి నుంచి ఒక లీడర్లుగా తయారు చేసి ఎస్టాబ్లిష్ చేసిన పార్టీ అయితే అమ్మో ఇతనికి అసలు రాజకీయ జ్ఞానం లేదు, ఇలాంటి వాళ్ళని నేను పార్టీలో తీసుకొచ్చి లీడర్లుగా పెంచి పోషించి అనడానికి. ఆయన వచ్చేటప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక సెట్ ఆఫ్ పీపుల్ తెచ్చుకొని ఒక టెంట్ వేసుకొని పెట్టుకున్నారు. ఆ టెంట్ గాలి వాన వస్తే ఎగిరిపోయిద్దని అందరూ మేము ఫస్ట్ నుంచి అదే చెప్పాం, అదో టెంట్ పార్టీ, అది ఉండదండి అని. సో కాకపోతే ఏంటంటే అధికారం ఉంది కాబట్టి 5 సంవత్సరాలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన వలస పక్షులన్నింటినీ తీసుకొచ్చి రాజకీయ నిరుద్యోగం కింద రకరకాల పదవులు క్రియేట్ చేసి దోచుకో తినుకో పంచుకో అని చెప్పి చాలా వరకు ఆయన అధికారాన్ని అప్పనంగా అందరికి ఇచ్చేశారు. హ్యాపీగా ఆయన ఒక 5 లక్షల కోట్లు మింగేశారు. ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ తినేశారు. ఏంటండి 5 లక్షల కోట్లు? 50 అనండి మేడం, బాగుంటది. నోటికి వచ్చే మాటే కదా. కోట్లు వచ్చింది, ఒక 50 అనండి బాగుంటుంది, లేకపోతే 500 అనండి. సరే బాగుంటది కదా. నోటికి వచ్చిన మాటే కదా, దానికి ఆధారాలు ఏమి ఉండవు కదా. మీకు నోటికి వచ్చిన మాటే కదా. ఓకే 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 ఆయనకు 30,000 నోటికి వచ్చింది.
నోటికి వచ్చిన నెంబరే కదా, నోటికి వచ్చిందే కదా, చెప్పండి. ఓకే ఓకే సుజాత గారు క్రాస్ టాక్ వద్దండి. నువ్వు నోటికి వచ్చింది బాగొద్దు, అథెంటిసిటీ. ఓకే 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 అండి. నోటికి వచ్చింది బాగొద్దు, అర్థమైందా? నోటికి వచ్చింది బాగొద్దు, నువ్వు నోటికి వచ్చింది ఓకే అండి. నోటికి వచ్చింది బాగోకుండా మంచిగా స్టాటిస్టిక్స్ ఉంటే మాట్లాడు, స్టాటిస్టిక్స్ ఉంటే మాట్లాడు, స్టాటిస్టిక్స్ వచ్చే మాట్లాడు. నువ్వేమన్నా పెద్ద ఇదా? ఓకే 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 సుజాత గారు ఇంటరప్ట్ చేయొద్దండి, ఇంటరప్ట్ చేయొద్దు, ఒక్క నిమిషం ఉండండి, ఆవిడ మాట్లాడివ్వండి. సుజాత గారు వినాలండి, మీరు క్రాస్ టాక్ చేస్తే ఎలాగా? మీరు మాట్లాడినప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా. సుజాత గారు మీ టర్న్ వస్తుంది, మీరు మాట్లాడేది మీరు నోట్ చేసుకోండి, ఆవిడ ఏమైనా రాంగ్ గా చెప్తే వినాలండి. సుజాత గారు ఒక్క నిమిషం, శివపార్తి గారు వెయిట్, శివపార్తి గారు ఒక్క నిమిషం ఉండండి, శివపార్తి గారు ఒక్క నిమిషం ఉండండి, శివపార్తి గారు ఒక్క నిమిషం. సుజాత గారు క్రాస్ టాక్ వద్దు, మీరు మాట్లాడినప్పుడు ఎవరో డిస్టర్బ్ చేయలేదు కదా, విజయ్ చేసినా నేను ఆపాను. ఓకే మీరు పాయింట్ లోకి రండి. పాయింట్ నేను క్రాస్ చేశాను కదా, అది నేను క్రాస్ చేశాను కదా. నేను మీ దాకా అవసరం లేదండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే నేను క్రాస్ చేస్తాను. ఆవిడ చెప్పిన వెంటనే నేనే అన్నాను, ఏంటండి 500 కోట్లు 5 లక్షల కోట్లు నేనే అన్నాను కదా, 500 లక్షల కోట్లు ఏంటని. ఖచ్చితంగా అండి 5 లక్షలు కాదు 10 లక్షల కోట్లు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారు. ఓకే నిరూపించండి, మీకు మంచి అవకాశం ఉంది కదా, నిరూపించండి. 5 సంవత్సరాల టైం ఉంది, అన్ని బయటకు వస్తాయి. ఆల్రెడీ రాష్ట్ర బడ్జెట్ గురించి అప్పుల గురించి శ్వేతపత్రం వచ్చింది. ఆయన కాదన్నాడు, ఆయన చెప్పిన లెక్కలోనే 1,00,000 కోట్లు డిఫరెన్స్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా కొన్ని కార్పొరేషన్ తీసుకొచ్చిన అప్పులు ఇంకా సరే ఏంటి ఓకేలేండి. ఓకే కాదు, వైసీపీ వాళ్ళని మీరు ఏమైనా ఆహ్వానిస్తున్నారా, వాళ్ళు వస్తున్నారా, ఏం జరుగుతుంది? వైసీపీ వాళ్ళని ఆహ్వానించడానికి వైసీపీ గాని టీడీపీ గాని బీజేపీ, వైసీపీ నుంచి వచ్చే నాయకుల్ని టీడీపీ గాని జనసేన గాని బీజేపీ గాని ఆహ్వానించాలంటే దాని ముగ్గురు కూర్చొని కమిటీ మెంబర్స్ అప్రూవల్ అయితేనే జాయినింగ్స్ ఉంటాయండి. అంత ఆషామాషిగా ఏదో వైసీపీ అధికారం కోల్పోగానే ఇంకా మిగతా పార్టీలు ఉన్నాయి అందులో చెక్కేద్దామంటే అంత ఈజీగా అయితే అవ్వదు. ఏ లీడర్ని తీసుకోవాలన్నా ముగ్గురు ఆమోదం ఉంటేనే కూటమి నేతలు కూర్చొని వాళ్ళకున్న కెరియర్ పరంగా వాళ్ళకున్న కేసుల పరంగా వాళ్ళు పార్టీలో ఫిట్ అవుతారంటేనే ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తుంది. అంతేగాని ఈజీగా మేము రాగానే కండోలు వేసేసుకోవచ్చు అనడానికి లేదు. ఇప్పుడు మన వైజాగ్ నుంచి కార్పొరేటర్స్ జాయిన్ అయ్యారు, అందులో సగం జనసేన నుంచి వెళ్ళిన వాళ్ళే వైసీపీకి, మళ్ళీ మా గూటికే వచ్చారు కొంతమంది అక్కడ వాళ్ళన్న కమిటీ వేసి విచారణ తీసుకొని అన్ని 3 పార్టీల అప్రూవల్ తీసుకున్నాక మేము కార్పొరేటర్ జాయిన్ చేసుకున్నాం. అట్లాగే ఏ నాయకుడైనా రావాలి అంటే ఖచ్చితంగా 3 పార్టీలు అప్రూవల్ ఉంటేనే జాయినింగ్స్ జరుగుతున్నాయి. ఓకే శివపార్తి గారు ఇందాక సుజాత గారు అన్న ఒక మాట, ఎన్నికల ముందు చాలా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, ఇంత అరాచకాలు, ఇంత అన్యాయాలు, ఇంత దుర్మార్గాలు, ఇన్ని హత్యలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు జరిగేది చెప్పాలి కదా. వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కాపీని పెట్టండి, 36 హత్యలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ఏదో రెప్పన వేసుకొని అడావుడి చేశారు. ఇప్పుడు దాకా సింహం సింగిల్ అని ఒక 4-5 కలుపుకొని ఎవరినోరా మీరు రండి ధర్నాకని బతిలాడుకొని ఏదో కూర్చోబెట్టుకున్నారు. అఖిలేష్ యాదవ్ ఇంకెవరో ఒక 4-5 లీడర్లు కూర్చోబెట్టుకొని ధర్నా చేశారు. కరెక్టే, 36 హత్యలు అన్నప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వండి, యాక్షన్ తీసుకున్నామంటే ఒక రోజైనా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చాడా? అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి రాకుండా, అసెంబ్లీలో ప్రస్తావించకుండా 36 మంది చనిపోయినప్పుడు నువ్వు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఎఫ్ఐఆర్ కాపీ ప్రూఫ్లు పెట్టి నువ్వు తీసుకోకపోతే మాట్లాడాలి. అసలు ఈయన అభూత కల్పన ఎవరో ఏదో దాని చనిపోయిన కూడా ఈయన లెక్కలో వేసుకొని చెప్పి ఇదిగోండి హత్య చేశారు, మావాడిని హత్య చేశారని. ఇప్పుడు గతంలో వీళ్ళు అతికిరాతకంగా రోడ్ల మీద పేరు పలకలేదని రాళ్లతో కొట్టి చంపి గొంతులతో కోసి చంపేసి డోర్ డెలివరీ చేసి, లేదా రేపు జరిగితే ఒక రేపేగా దార్థాంతం చేస్తారని చెప్పి గంజాయిలు విచ్చవిడిగా పారించి వీళ్ళు ఈరోజు శుద్ధ మూస మాటలు సుప్పిని సాంప్రదాయంలో మాటలు చెప్తేట్లా? గతంలో మనం ఏం చేసాం, మన గురిగింజ కింద నలుపు చూసుకోవాలి. అంతేగాని ఇక్కడ కూర్చొని ప్రతిపక్షంలో రాగానే మీరు ఏమన్నా శుద్ధ అయిపోతారేంటి? మీరు చేసిన పాపాలు ఎక్కడికి పోవు, అవే వెంటాడుతుంటాయి. ఇప్పుడు
గ్రామ స్థాయిలో జరిగే గొడవల్లో కూడా గంజాయిలు తాగి ఇప్పుడు జిల్లాకి 10 కోట్లు 15 కోట్లు పంపించి తాగండి, ఊగండి, చంపుకొని చావండి, అల్లర్లు సృష్టించండి, అర్జెంటుగా రాష్ట్ర పరిపాలన పెట్టాలి అని జగన్మోహన్ రెడ్డి గారే పురిగొల్పుతున్నారు. ఏంటి నామినేటెడ్ ఆశలు ఏంటి? కాపు సామాజిక వర్గం చాలా ఆశగా ఎదురు చూస్తున్నదట. జనసేన వల్ల మనకి ఏమన్నా అవుతుంది, వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు ఏం చేయలేదు, మనకి ఎంతో కొంత ప్రాధాన్యత వచ్చింది కదా, ఈసారి బాగుంటుందేమో అని ఆశిస్తున్నారట. అంతా గంపగుత్తుగా మీకే వేసినట్టున్నారు కదా వాళ్ళు ఓట్లు. కాపు సామాజిక వర్గం ఆశగా ఎదురు చూస్తుంది. ఏమో నాకైతే మీకు ఎవరు చెప్పారో తెలియదు కదా, అన్ని సామాజిక వర్గాలు జనసేనకి సపోర్ట్ చేశాయి, అన్ని కూటమికి సపోర్ట్ చేశాయి. అందులో మేజర్ గా కాపు సామాజిక వర్గం ఉంది. అలాగే 88% కాపు సామాజిక వ్యక్తులే జనసేన పార్టీలో పనిచేస్తున్నారు. పదవులు వచ్చినా కూడా 88% వాళ్ళకి వస్తాయి కదా. వాళ్ళ రేషియో ప్రకారం ఇక్కడ ఏంటంటే పారామీటర్స్, రిజర్వేషన్స్ అవన్నీ తీసుకోగా మిగతా మాత్రం ఎవరు పని చేశారు, డెడికేటెడ్ గా వర్క్ చేసిన వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి. న్యాయం కూడా అది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఎక్కువ కష్టపడింది కాపు సామాజిక వర్గం నుంచి వాళ్ళే ఎక్కువ కష్టపడ్డారు. ఈ రోజు వాళ్ళందరూ కష్టపడి రిజర్వేషన్స్ కదా అని మొన్న ఈ మధ్య వచ్చి పార్టీలో జాయిన్ అయిన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఇచ్చారనుకోండి, వీళ్ళు 10 ఏళ్ల నుంచి డబ్బు ఖర్చు పెట్టుకుని జెండాలు మోసి కష్టపడిందంతా వాళ్ళకే అన్యాయం జరిగింది కదా. సో ఇద్దరికి అన్యాయం జరగకుండా రిజర్వేషన్ బేసిక్ మీద రిజర్వేషన్ ఇస్తూ కాపు సామాజిక వర్గానికి ఎంత అంటే కాపు అనే కాదు, ఇక్కడ పని చేసిన దాని బేసిక్ మీద పారామీటర్ మీద నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. ఇక్కడ ఎక్కువ వాళ్ళే పని చేశారు కాబట్టి వాళ్ళకే రావచ్చు. ఓకే బుజ్జి, ఏంటి ఆలనాని గారు కూడా వైఎస్ఆర్సీపీని వదిలేశారట. ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంకా చాలామంది వదిలేస్తున్నారు అంటున్నారు. బీజేపీ వైపు, తెలుగుదేశం వైపు చూడకుండా జనసేన వైపు ఎందుకు చూస్తున్నారు? ప్రధాన కారణం ఏమన్నా ఉన్నదా? ప్రధాన కారణం అంటే జనసేన అధినేత అయిన డిప్యూటీ సీఎం గారు ఒక్క సీట్లో గెలవకపోయినా పార్టీని నిలబెట్టి తర్వాత ఎలక్షన్లో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ఇవాళ రాష్ట్రం కదా ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఆయన తీసుకున్న సీట్లు 100%ని విజయం సాధించిన ఏకైక పార్టీ భారతదేశంలో మన జనసేన పార్టీ. దాని వలన వాళ్ళందరూ జనసేన పార్టీకి ఆకర్షితులు అయ్యి ఉండొచ్చు. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అంత ఆశామాషికి ఏం తీసుకోరు, ప్రతి సభ్యుల్ని తీసుకుంటారని నేనైతే అనుకుంటలేదు. ఎందుకంటే ఆయన చాలా ఆచి చూసి అడిగేసే మనిషి. ఎందుకంటే మనం అందరం అంటే నాతో సహా ఎలక్షన్ ముందు అందరం కొంచెం ఫీల్ అయిన వ్యక్తులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లే తీసుకున్నారు, 2 ఎంపీలే తీసుకున్నారు, ఏమవుద్దు తక్కువ సీట్లు తీసుకున్నారని ఇబ్బంది పడే వ్యక్తి. కానీ ఆయన చాలా స్టాండర్డ్ గా నిలబడి నేను నిలబడిని అన్ని కొట్టాలని కసితో ఉండే ఆయన వాళ్ళు 100% సీట్లు సాధించిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటప్పుడు ఎవరు వస్తారంటే వాళ్ళని తీసుకునే పరిస్థితి అయితే జనసేన పార్టీలో ఉన్నదని నేను అనుకుంటున్నాను సార్. అది కాకుండా మేడం గారు, వైసీపీ నుంచి వచ్చిన మేడం గారు మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం కాడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగించడం తప్పు. అదే కదండి ఇవాళ పొద్దున్న నుంచి వైసీపీ వాళ్ళు ఖండిస్తున్నమాట. ఎవరబ్బ సొమ్ము పెట్టి కట్టారండి? అది ఎవరు సంపాదించిన డబ్బులు పెట్టి కట్టారు? రాజకీయ నాయకులు ఎవరు కానీ చెప్పేది నేను ఒకటే, మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు తెచ్చి విగ్రహాలు పెడితే మీ పేరు రాసుకోండి, అంతేగాని మీ పదవుల మీద పథకాల మీద మీ పేర్లు వేసుకోండి. అంతేగాని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి యువతకి ఇవ్వాల్సిన ఎస్సీ కార్పొరేషన్ సంస్థ నుంచి తీసుకొచ్చి ఇవాళ మీరు విగ్రహం పెట్టారు. అంబేద్కర్ విగ్రహం పెడతారని రాష్ట్ర ప్రజలు అలాగే అన్ని సామాజిక వర్గాలు ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఇవాళ అంబేద్కర్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి ఒక్కరికి రాజ్యాంగం రాయలేదు, భారత ప్రజలందరికీ రాజ్యాంగం రాసిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి వ్యక్తి విగ్రహం పెడతారు, అందరూ ఆహ్వానించాం. కానీ ఇవాళ ఆ యువతకు ఉపయోగపడవలసిన ఎస్సీ కార్పొరేషన్ ఫండ్స్ తీసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహం పెట్టారు. దయచేసి అది గమనించాలి. అది గమనించకుండా ఏదో ఘనకార్యం చేసేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి పేరు కన్నా వేరే ఆయన పేరు పెద్ద పెట్టుకుంటాం అనేది అందరూ ఖండించవలసిన విషయం. కానీ ఆ పేరు తొలగించడానికి మేము ఖండిస్తాం. ఆ పేరు అలా తొలగించకూడదు. అంబేద్కర్ అభిమాన సంఘాలు ఉన్నాయి, లేకపోతే అంబేద్కర్ యువత ఉంది, లేకపోతే ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎస్సీ కార్పొరేషన్లు ఉన్నాయి, ఎస్సీ సెల్లు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాలు లేకపోతే అన్ని సామాజిక వర్గాల కలిపి ఆ పేరు అంటే ఎందుకంటే అంబేద్కర్ గారిని పేరుని కూడా క్రాచ్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెడతాం అనేది చాలా పొరపాటు జరిగింది. అది ఎందుకంటే ఆ రోజున సీఎం గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా అరాచకాలు జరిగినాయి, ఆ రోజున కొనసాగినాయి కాబట్టి వాళ్ళు ఏదైనా చేశారు ఆ రోజున. అదే కాకుండా
మేడం గారు మాట్లాడుతూ అసలు హత్యలు లేకపోతే నరుకుతాలు లేకపోతే మానవంగాలు మిస్సింగ్ల గురించి మాట్లాడుతూ ఆశపడడం ఉంది. మీడియాలో వేయట్లేదు అంటున్నారు మేడం గారు. మీడియాలో వేయట్లా, మరి మీ మీడియా ఏం చేస్తుంది? మీ మీడియాలో రోజు వేయచ్చుగా, ఎక్కడ మర్డర్ జరిగిందో, ఎక్కడ మానవం జరిగిందో, లేకపోతే ఎక్కడ ఎఫ్ఐఆర్ కాపీ అయిందో అవన్నీ మీరు చేసుకోవచ్చు కదా. మీ మీడియాలో మీ మీడియా ఉంది కదా, మీ మీడియాలో వేసుకోవచ్చు. అలాగే మీరు యూట్యూబ్ లో కూడా పెట్టుకోవచ్చు. అది ప్రజలు తెలిస్తే మేము కూడా చూస్తాం. ఎందుకంటే మాకు అన్యాయాలు జరిగినట్టు అక్రమాలు జరిగినట్టు మాకు తెలియదు. మళ్ళీ ఇంకోటి మీరు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మనుషులు కొనుగోలు చేస్తారు, అన్ని లక్షలు అన్ని కోట్లకి ఇన్ని కోట్లు. ఏంటి మేడం గారు సిగ్గుసేటు కొనుగోలు గురించి వైసీపీ పార్టీ మాట్లాడుతుంటే? ఎందుకంటే నా నియోజకవర్గంలో ఎలక్షన్ 5 నెలలు ఉందనగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేని మీ పార్టీలోకి తీసుకుని ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది నిజమా కాదా? ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్సీ? ఒక తెలుగుదేశం మీ పార్టీలో జాయిన్ అయిన 10 రోజులకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఏ హోదాలో ఇచ్చారో, దేని నుంచి ఇచ్చారో, దేని వల్ల ఇచ్చారు మీరు టీడీపీలో? ఎందుకంటే ఇక టీడీపీ మీకు ప్రతిపక్షం ఉండకూడదు, ఇక్కడ ఎవరు ఉండరు, అతన్ని తీసుకుని మీరు ఎమ్మెల్సీ చేశారు. కానీ ప్రజలందరూ మీ పక్కన లేరు. బుజ్జి ఒక విషయం కాపు సామాజిక వర్గం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నదండి పవన్ కళ్యాణ్ గారి నుంచి, జనసేన నుంచి కానీ డిప్యూటీ సీఎం గారి నుంచి? డిప్యూటీ సీఎం గారిని సీఎం గా చూడాలని కాపు సమాజ వర్గం ఎక్స్పెక్ట్ చేసింది. దానికి తగ్గట్టు 4 మెట్లు ఎక్కి వాళ్ళ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు, కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి మా యువత అంతా ఏంటంటే అనేది పదవులు ఎక్కువ కోరుకుంటలేదు సార్. పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నతమైన స్థానంలో చూడాలనుకున్నారు, చూశారు. ఇంకో మెట్టు ఎక్కాలనుకుంటున్నారు. భగవంతుడి దయ వల్ల అలాగే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే నెక్స్ట్ 2029 అయినా సీఎం అవుతారని కాపు సామాజిక వర్గం, అలాగే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ ఆశిస్తున్నారు. అలాగే నామినేటెడ్ పోస్టులు అనేది వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుని చేసే విషయం. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ ప్రభుత్వంలో ఏ డిప్యూటీకి సీఎంకి ఇవ్వన అంత గౌరవాన్ని ఇవాళ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి కాపు యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ, అలాగే నామినేటెడ్ పదవులకి ఎగబడే పరిస్థితి కానీ ఏమీ లేదు. లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఆలోచించి, అధిష్టానాన్ని ఆలోచించి ఏ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలకు అంతా కాపు యువత ఇవాళ కట్టుబడి ఉంటుంది. ఎందుకంటే స్థానికంగా అలాగే వేరేగా నిలబడినా, కాపు ఎమ్మెల్యేలు నిలబడినా కాపులు వేయకుండా ఇవాళ ఎన్డీఏ కూటమికి కాపులు 90% కాపులు ఇవాళ ఎన్డీఏ కూటమికి వేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మాట మీద. కాబట్టి ఇవాళ కాపులకు అన్యాయం చేస్తారనేది నేను అనుకుంటున్నా. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పదే చెప్పడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, కాపు సామాజిక వర్గం పెద్దన్న పాత్ర పోషించి కాపు సామాజిక వర్గం మాట ఉందని. దానికి ఉదాహరణలో మీరు అన్ని కాపు సామాజిక వర్గంలో ఎక్కువ ఉన్న కాన్స్టెన్సీలు అన్ని గెలిచినాయి. అలాగే సోదరి వైసీపీ మాట్లాడుతూ ఎస్సీల గురించి మాట్లాడారు. ఎస్సీ సామాజిక వర్గంలో ఎస్సీ రిజర్వేషన్ సీట్లు ఒక్క సీటు గెలిచారు మీరు. అంటే ఎస్సీ సామాజిక వర్గం కూడా మీ ఎంత లేదు, దాన్ని మీరు గమనించాలి దయచేసి. మీరు చేసి చెప్పండి, అవునా కదా? ఓకే ఇస్తాను. సుజాత గారు ఒక్కసారి బయట వినండి, బయట విన్నాక మీరు మాట్లాడదు కానీ. జగన్మోహన్ రెడ్డి గారు బయట ప్లే చేయండి. తెరిచి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో ఏంటండి రెడ్ బుక్ గొడవ ఏంటి? ఒకటండి, ఆంధ్రప్రదేశ్ లో నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారి సినిమా వదిలిపోయింది అని. ఎందుకంటే ఈ రకంగా మనుషుల్ని రెచ్చగొట్టి ఆంధ్రాకి వచ్చి ఆంధ్రాకి వచ్చేసి ఆ అభ్యంతరం అయితే నువ్వు చెప్పుకో తర్వాత తెలంగాణ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిలుచుకున్నారు. ఇక్కడ ఆంధ్ర ప్రజలకు వచ్చేసి ఈ రోజు 2014 నుంచి 19 వరకు 14 నుంచి 19 వరకు నరకం చూశారు ప్రజలు. ఓకే అదే అనుకుంటే ఈ రోజు ఇన్ని సీట్లు ఎందుకు ఇస్తారండి? సుజాత గారు వినండి, మీరే మాట్లాడేది కానీ నా మాట వినండి. 2014 నుంచి 19 వరకు నిజంగా అదే జరిగితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆయన కావాలనుకుంటారు 164 సీట్లు ఇస్తారు?
వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో 3,000-4,000 మంది ఊళ్ళు వదిలిపెట్టి, ఇళ్ళు వదిలిపెట్టి, పొలాలు వదిలిపెట్టి, ఉన్న ఊళ్ళను వదిలిపెట్టి పారిపోయారు. ఉన్న వాళ్ళని వీళ్ళు చితకబాదటం, లేకపోతే హత్యలు చేయటం, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టడం చేస్తున్నారు. ఈ కాదండి, ఎఫ్ఐఆర్లు పెట్టొచ్చు కదా. వైసీపీ పార్టీ వాళ్ళు పోలీసులే పక్క నుండి కొట్టిస్తున్నారండి. పోలీసులే పక్క నుండి సాక్ష్యాలుగా ఉండి వాళ్ళు జీడిపప్పులు తింటా ఉండిపోతున్నారు. పోలీసులు పక్కనే ఉంటున్నారు. మీకు కళ్ళకి కట్టినట్టు సీసీ ఫుటేజ్లు కానీ, లేకపోతే లైవ్ లో హత్యలు జరుగుతున్నా కానీ జరగలేదని చెబుతున్నారు వీళ్ళు. మరి దీన్ని తాలిబాన్ రాజ్యం మనకి ఏమంటారు చెప్పండి? లైవ్ లో చంపుతున్నారండి మనుషుల్ని. నిన్న సుబ్బారెడ్డి తాలిబాన్ రాజ్యం అంటే మీ జగన్మోహన్ రెడ్డి జై చంద్రబాబు యాదవ్ సామాజిక వర్గ యువకుడిని అది తాలిబాన్ రాజ్యం అంటే. డ్రైవర్ ని చంపి ఇంటికి డోర్ డెలివరీ చేసి చంపేశాను పడేసుకోండి అని చెప్పి అది తాలిబాన్ రాజ్యం అంటే. ఒక డాక్టర్ ని రోడ్డు మీద బట్టలిప్పి పెడరక్కలు బయటకు వెనక్కి కట్టి అందరూ చచ్చిపోయే వరకు వెంటపడ్డారు చూడండి, అది తాలిబాన్ రాజ్యం అంటే. తాలిబాన్ రాజ్యాన్ని గ్రాండ్ అంబాసిడర్ మీరు మాట్లాడుతూ ఉంటారు మళ్ళీ తాలిబాన్ రాజ్యం గురించి. ఈ రోజు ప్రతి మనిషిని కూడా చంపి అక్కడ క్షతగాత్రులు చేసి కొట్టి పోలీసుల సమక్షంలో మీరు చేస్తే మీ ప్రభుత్వం చెప్పు. 32 మంది చనిపోయారు. లిస్ట్ చెప్పండి, పేరు చెప్పండి, పేరు చెప్పండి, నాటకాలు పేరు చెప్పండి. నీ లాంగ్వేజ్ నువ్వు ఏం మనిషి నాకు అర్థం. శ్రీరెడ్డికి మించిపోతున్నావు కానీ శ్రీరెడ్డికి మించిపోతున్నావు కానీ అంతం వరకు శ్రీరెడ్డిని తెగ కలవరిస్తున్నావు. శ్రీరెడ్డికి మించిపోతున్నావు. శ్రీరెడ్డికి ఉంది. నీ హోమ్ మినిస్టర్ ఏం చెప్తున్నా చెప్పు. మాట్లాడాల్సిన డిబేట్ లో నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? బూతులు తప్ప వేరే మాట్లాడాలి. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారో చెప్పు. ఎన్ని హోమ్ మినిస్టర్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఎవరో కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసా? ప్రతి విభాగానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. మంత్రులు ఉన్నారో ఏ మంత్రి ఎవరున్నారో తెలియకుండా నీకు ఒక హోమ్ మినిస్టర్ ఉంటది, ఆవిడేమని చెప్పకుండా శ్రీరెడ్డి సంగతి ఎందుకు చెప్తావు నువ్వు చెప్పు. శ్రీరెడ్డి ఎవరికి కావాలి ఇక్కడ? శ్రీరెడ్డికి మించి ప్రవర్తిస్తున్నావు కదా. ఒకటి వర్మ గారు, 40,000 కోట్లు ఇంతవరకు. రాష్ట్ర బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఉందో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా అంతే ఉంటుంది. ఎక్కువ పెరగదు, ఎక్కువ తరగదు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు మరి వచ్చిన వెంటనే అమ్మఒడి ఇచ్చారు, రైతు బంధు ఇచ్చారు, అన్ని ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర బడ్జెట్ లో ఖజానాలో ఉన్న డబ్బులు కాకుండా 40,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అమ్మకి 100 ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు. సరే ఓకే, అవన్నీ మీరు క్యాంపెయిన్ లో మీరు చెప్తే కానీ వినండి. కాదండి, ఎందుకు కాదండి, ఇవన్నీ తీసేసి డబ్బులన్నీ ఎవరికి పెడుతున్నారు? రేపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఈవీఎంను మేనేజ్ చేయడానికి, లేకపోతే లీడర్స్ ను కొనడానికి, వీటికి మాత్రం వెచ్చించడానికి రెడీగా ఉన్నారు. ఓకే, ఏంటి కాదండి, ఇప్పుడు రెడ్ బుక్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? టార్గెట్ రెడ్ బుక్ ఏనా? ఆ రెడ్ బుక్ ఉందో లేదో మాకైతే తెలియదు, కానీ లోకేష్ గారు రెడ్ బుక్ చూపించి మరి ఈ రెడ్ బుక్ లో పేర్లు రాస్తున్నాను, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్ లో ఉన్న వాళ్ళందరినీ మేము ఒక పట్టు పడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, వైసీపీ మళ్ళీ రాదు. ఓకే, వైసీపీ మళ్ళీ రాదు అని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చాలా ధీమాగా చెప్తున్నారు ఛాలెంజ్ చేసి. ఏంటి అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఎలాంటి కాన్ఫిడెన్స్ ఉందో మాకు తెలియదండి. మొన్నటి వరకు చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు 2019కి ముందు ఏం చెప్పారు? నేను శపథం చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాలేరు అని చెప్పారు. ఆయన మరి 2 చోట్ల పోటీ చేసి ఒక్క చోట కూడా గెలవని పరిస్థితి 2019లో. మరి అప్పుడు శపథాలు చేసిన ఆయన మరి ఇటుపోయినాడు చెప్పండి. వీళ్ళ శపథాలు, వీళ్ళ పిల్లి శాపాలు ఎవరికీ అవసరం లేదు. ప్రజలకి మంచి చేసిన వాళ్ళు ఖచ్చితంగా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తారు. ప్రజలు ఒకసారి కాకపోయినా ఇంకోసారి అయినా ఖచ్చితంగా ఓట్లేస్తారు, గెలిపిస్తారనే నమ్మకం ప్రజాస్వామ్యంలో మాకుంటుంది. అంతేగాని వాళ్ళు ఈవీఎంలు నమ్ముకొని లేకపోతే కూటమిళ్ళు పెట్టుకొని మేనేజ్ చేసి అధికారుల్ని మార్చి
ఈ రకంగా వాళ్ళు డెమోక్రసీలో వాళ్ళు పోలింగ్ కాదండి, ఏంటి ఈవీఎంలు ఏంటి మీరు పదే పదే అంటున్నారు? సరే, ఎందుకు దాని గురించి మాట్లాడడం దేశవ్యాప్తంగా జరిగే అంశాన్ని కాదు పదే పదే ఈవీఎంలు అంటున్నారు. ఏమైనా ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించి? ఒకటి చూసుకోండి, మీరు రోజు పత్రికలు చదువుతున్నారుగా, ఏటీఆర్ ఇచ్చింది, అలాగే కాంగ్రెస్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. కాకపోతే 4-5 చోట్ల మళ్ళీ రీపోలింగ్ కి వాళ్ళు కాల్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళ రిజల్ట్ ఎంత వరకు వస్తుందో దాన్ని బట్టి కోర్టులో ఎలా అప్రోచ్ అవ్వాలో మేము ఖచ్చితంగా అప్రోచ్ అవుతాం. ఈ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తు 21 సీట్లు వచ్చినటువంటి పార్టీకి కనీసం ఆ గుర్తు పేరు కూడా ప్రజలకి, నియోజకవర్గాలకి తెలియదు. మరి ఆయన ఎట్లా స్ట్రైక్ రేట్ అవుట్ రైట్ గా ఎందుకు వచ్చాడు? కనీసం ఆయన పిఠాపురం నియోజకవర్గంలోనే ఆయనకి ఎన్ని బూతులు ఉన్నాయో చెప్పలేడు. వర్మ లేకపోతే ఆయన గెలిచే పరిస్థితి లేదు అక్కడ. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యి ఈయన వెళ్ళి పక్క రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడతాడు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడు, పక్క రాష్ట్రానికి వెళ్ళి అల్లు అర్జున్ సంగతి మాట్లాడతాడు. ఇది అదేది మూవీ సంగతి గురించి. ఒకటండి, మూవీస్ అదొక నటన, అదొక కల్పితమైన కథ. ఈయన చేయలేదా? పవన్ కళ్యాణ్ చేయలేదా గుడుంబా శంకర్ గురించి? ఈయన గుడుంబా శంకర్ అని సినిమా తీయలేదా చెప్పండి? ఈయన అదేదో సినిమాలో నక్సలైట్ గా తీయలేదా చెప్పండి? ఎన్ని తీయలేదినా? మీరు సినిమాల్లో వచ్చినటువంటి కల్పితమైనటువంటి పాత్రలను తీసుకొని ఈ రోజు నిజ జీవితంలో హీరోలు ఇలాంటి స్టోరీలు చేయకూడదంటే ఎవరికి ఆర్డర్స్ ఇస్తున్నాడు ఆయన? కల్పిత కథలకి ఆయన ఒక క్రియేటివ్ ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి ఒక లీడర్ ఆయన. సో కల్పిత కథల్ని కూడా ఆయనకి వ్యక్తులకి ఆపాదించి మాట్లాడుతున్నాడు ఈ రోజు ఒక ఉప ముఖ్యమంత్రిగా. అంటే సిగ్గుపడాలి. ఎంతవరకు సామాజిక బాధ్యత సిగ్గుపడాలి. విజయ్ రెస్పాండ్. ఏమన్నా సంబంధం ఉందా? మీరు అడిగే క్వశ్చన్ అల్లు అర్జున్ గారి గురించి చెప్పేది. సో శివభారతి గారు మీరు అవకాశం ఇచ్చినప్పుడు చాలా హుందాగా ఇట్లా స్కాములు జరిగినాయి అన్నారు. కానీ ఆమెలాగా మాట్లాడటం బూతులు ఎత్తుకోవాలి. అలానే సోదరుడు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఒక నిర్మాణాత్మకంగా మాట్లాడుతా ఉన్నాం. ఈమె ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతుంది. ఇది సరే, ఈమె ఇరిటేటింగ్ వాయిస్ తో ఆమె ఎట్టంటే అట్లా మాట్లాడుతుంది. సరే, అది ఆమె విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం ఆమె, ఎందుకంటే సబ్జెక్ట్ జనాలకు వెళ్ళకూడదని. ఇప్పుడు ప్రధానంగా ఇందాక శివభారతి గారు కూడా చెప్పారు, ఏది ఎవరు పడితే వాళ్ళు వస్తారు, రిజర్వేషన్లు వచ్చిన వాళ్ళు కొట్టుకుపోతే కాపులు. నేను అనేది ఏంటంటే శివభారతి గారి మాటలు నేను వ్యతిరేకించకపోయినా విభేదిస్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, ఆయన మామూలు వ్యక్తి కాదు. ఒక కాపు కులానికి మాత్రమే ఆయన ఆరాధ్య దేవుడు కాదు, అన్ని కులాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తారు. మా ప్రాంతంలో ఒక డివిజన్లో కార్పొరేటర్గా కంటెస్ట్ చేస్తే అక్కడ 100కి 90 మంది ఎస్సీలు ఉంటే 4000 పోలు అయితే అందులో జనసేనకి 1000 ఓట్లు వచ్చింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో కులానికి ఆపాదించే ప్రయత్నం చేయటం అనేది తప్పు అంట. అంతకుమించి నేను ఎవరినేమి విమర్శించట్లేదు, విభేదించట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలు అన్ని మతాల్లో ఆయనకి అభిమానుల ఫాలోయింగ్ ఉంది. రెండోది, కాపు కులాన్ని ఒక్క పవన్ కళ్యాణ్ గారే కాదు, తెలుగుదేశం పార్టీ, ఇటు బీజేపీ, అన్ని పార్టీలకు కూడా కాపు కులాన్నే కాదు అన్ని కులాలకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ రోజున కూటమి ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన నాయకులకి, కార్యకర్తలకి, అన్ని కులాలకి న్యాయం చేసి తీరుతారు. ఒకటి. రెండోది, మా పార్టీలకు సంబంధించి మా కూటమి ఏర్పడటానికి ప్రధాన కారణమే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేసిన విధానం. ఆ విధానాన్ని అంతమొందించాలా, ఈ దుష్ట పరిపాలన ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో మేము కలిసి ప్రయాణం చేశాం. కాబట్టి ముందు ఈ ఆంధ్ర రాష్ట్రం ముఖ్యం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ముఖ్యం. ఆ తర్వాతే మా పార్టీలకు సంబంధించిన కార్యకర్తల నామినేటెడ్ పోస్టు. మాకు నామినేటెడ్ పోస్టు వచ్చిద్దా రాదా అనే దాని గురించి మేము వెంపర్లాడట్లేదు. ముందు ఆంధ్ర రాష్ట్రం ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడాలా, విధ్వంసం నుంచి బయటపడాలా, ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మించాలా. రాజధాని కూడా లేని రాష్ట్రంగా భారతదేశంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అటువంటి ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని కల్పించడమే కాకుండా ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన గుర్తింపు తేవడానికి అహర్నిశలు అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ గారు అయితే 23 రోజుల నుంచి ప్రజా దర్బారు పెట్టి రోజుకి కొన్ని వేల మంది సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజా సమస్యలే ఎజెండాగా మేము పనిచేస్తా ఉన్నాం. వీరు ఏ కాడికి కూడా మీరు పెట్టిన టాపిక్ ని డైవర్ట్ చేసి ఏదో ఒక బూతులు మాట్లాడి ఆ బూతులకి మా కోపం వచ్చి ఏదో అటువంటి ప్రయత్నం చేస్తాం. రెడ్ బుక్ ఇంప్లిమెంట్ అవుతుందా?
విజయ్ మేడం గారు కూడా చెప్పారు ఏదో రెడ్ బుక్. నేను చెప్తున్నాను రెడ్ బుక్ 100కి 100% అమలు అవుతుంది. ఎట్లా అమలు అవుతుంది మీరు చూడండి. మేము చాలా తీవ్రమైన ఇబ్బంది పడ్డప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా ఏ మీటింగ్ రెడ్ బుక్ చూపించినప్పుడు ఈ రెడ్ బుక్ లో చట్ట వ్యతిరేకంగా పనిచేసిన ప్రతి వారి పేర్లు ఉన్నాయి. చట్ట వ్యతిరేకంగా పనిచేసిన వారిని చట్టపరంగా శిక్షిస్తామనేటువంటి మాట అధికారంలో లేనప్పుడు చెప్పాం. ఈ రోజు కూడా చెప్తున్నాం. చట్ట వ్యతిరేకంగా చేసిన వారిని రెడ్ బుక్ లో ఉన్న పేర్లకి ఖచ్చితంగా వారు చట్ట ప్రకారం శిక్ష అనుభవించి కాదండి. ఎవరెక్కువ కేసులతో వస్తే ఎవరెక్కువ ఎఫ్ఐఆర్తో వస్తే వాళ్ళకి కూడా పదవులు ఇస్తామని అదే మాటతో అన్నారు కదా, అదే నోటితోటి. అవునండి. ఇప్పుడు నా పైన కార్పొరేటర్గా పోటీ చేస్తే వైసీపీ వాళ్ళు డబ్బులు పంచుతుంటే అది లైవ్ వీడియో తీసి పోలీసులకి పట్టిస్తే దారి దోపిడీ కేసు పెట్టారు. అది సహేతుకమైన దారి దోపిడీ కేసా? 14 సంవత్సరాలు శిక్ష పడే కేసు పెట్టారు. దాన్ని ఏమంటారు? మేము కూడా అదే అన్నాం అనుకోండి. ఎవరంటే పాపం వినాలంటేనే చిరాకేస్తా ఉంది. అసలు బాడీ లాంగ్వేజ్ మాట్లాడాలంటేనే చాలా చిన్నతనం. అయినా తప్పదు మనం కాబట్టి నా వాయిస్ మీద మాట్లాడతావు, లేకపోతే శ్రీరెడ్డి గురించి మాట్లాడతావు. నీకు ఆన్సర్ లేదు. ప్రధానంగా మన ఆన్సర్ చెప్పవయ్యా. ఓకే నేనేం చెప్పాలి? ఓకే ఒక్క నిమిషం విజయ్ రెడ్ బుక్ నిజంగా గ్రామ స్థాయిలోని కూడా ఉందా అండి? ఎవరికి వాళ్ళు చలాయిస్తున్నారా? మా పార్టీ వచ్చిందనో లేకపోతే దౌర్జన్యాలు చేయడమో వార్నింగ్లు ఇవ్వడమో? మేము రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టయితే ఇవాళ నోటికి అదుపు లేకుండా మాట్లాడగలిగేదా? ఓకే మాట్లాడగలిగేదా చెప్పండి. ఓకే న్యూట్రల్ గా అడుగుతానండి. న్యూట్రల్ గా అడుగుదాం. ఓకే మీరు లేదంటారు, వాళ్ళు ఉందంటారు. ఈయన బుజ్జి నేను ఒకటండి, వీళ్ళు 30 మంది చనిపోయారు, చంపేశారు అని చెప్పి ఢిల్లీ వెళ్ళి నానా యాగి చేశారు. నేను అడిగేది స్ట్రైట్ క్వశ్చన్. ఓకే విజయ్ ఒక్క నిమిషం పేర్లు చెప్పమంటున్నాను. చనిపోయిన వారి పేర్లు చెప్పండి. ఓకే బుజ్జి ఓపెన్ గా మీరు చెప్పండి, ఏం జరుగుతుంది గ్రామాల్లోని? గ్రామాల్లో 100% రెడ్ బుక్ అయితే ఉంది సార్. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా అరాచకాలు జరిగినాయి. నేను చాలా డిబేట్ లో చెప్పడం జరిగింది. గ్రామాల్లోకి వచ్చి వాళ్ళని కొట్టి, తల కొట్టి, తర్వాత చేతులు ఎరగొట్టి, కాళ్ళు బాగా ఎరగొట్టి, వాళ్ళ స్టేషన్కి వెళ్తే వాళ్ళ కేసులు తీసుకెళ్లకుండా తన్నిలోడిని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి నువ్వు కేసులు పెట్టని, ఆ కేసులు పెట్టించిన దాఖలాలు నా నియోజకవర్గంలో ఉన్నాయని మీకు చాలాసార్లు చెప్పాను. అలాగే కాకుండా చాలా నియోజకవర్గాల్లో నేను ఆంధ్ర తెలంగాణ రాజరంగ మిత్రమండలి అధ్యక్షుడు తిరుగుతున్నప్పుడు అక్కడ కూడా వాపోయారు చాలా మంది. అన్న మమ్మల్ని కొట్టి మా మీద కేసులు పెడుతున్నారు, ఇది ఎంత దుర్మార్గంగా ఉందంటే మా కేసులు కూడా తీసుకుంటలేదు అనేది ప్రతి నియోజకవర్గంలో ఇవాళ జరిగింది. అది వాస్తవం, అందరికి తెలిసిన జగమెరిగిన సత్యం అంటారు కదా సార్. జగమెరిగిన సత్యం. అందరి మీద దాడులు చేసి ఎదురు కేసులు పెట్టిన సంస్కృతి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చాకే జరిగింది. గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇది మేడం గారు గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే సోదరుడు చెప్తున్నాడు, ఎమ్మెల్సీ, ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ తన సొంత కార్ డ్రైవర్ని హత్య చేసి తన కారులోనే తీసుకొచ్చి వాళ్ళ ఇంటికాడ వేయటం అనేది చరిత్రలో ఎక్కడ చూడని సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. కానీ ఆ రోజున అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి చెందిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజున స్పందించాల. అదే ఇవాళ కూటమి అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఆ ఎమ్మెల్సీని రద్దు చేసి ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు పెట్టడం జరిగేది. 100% వాస్తవం. ఎందుకనంటే కూటమిలో ఉన్న సభ్యులు ఎవరు ఇలాంటి అరాచకాలు చేయకూడదని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మొహమాటం లేకుండా అందరినీ ఎమ్మెల్యేలు ఎంపీలు పిలిచి మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి, వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు కొంచెం అందుబాటులో ఉండలేదు అని కార్యక్రమాలు చేస్తున్నారని. అలాంటి పాలన సాగిస్తుంటే ఈవిడ శివపార్వతి గారు మాట్లాడుతూ వాళ్ళ హత్యలు జరిగినాయి, మానవంగా. శివపార్వతి గారు కాదండి, శివపార్వతి గారు కాదండి. శివపార్వతి గారు, మీరు కిరణ్ గారు, మీరు అందరిది ఒకటే లైన్, ఒకటే వేరే లైన్. నిజాలు అందుకని మీరు వెళ్ళిపోతున్నారు. మీది వాయిస్ చెప్తున్నాడు ఆయన.
ఆ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ బాగాలేదు, జానకి గారి వాయిస్ లేదండి, వాయిస్ నాకే ఉంది. ఆన్సర్ లేదు కదా, ఎందుకంటే మీ ముగ్గురిది ఒకటే లైన్. ఓకే శివపార్తి గారు, ఓకే 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 సుజాత గారు ఒక్క నిమిషం. ఓకే ఓకే సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు ఒక్క నిమిషం బుజ్జి ఒక్క నిమిషం అండి. సుజాత గారు తోటి మహిళ ఉన్నది, ఆవిడకి కూడా మాట్లాడే ఛాన్స్ ఇద్దాం ఒకసారి. శివపార్తి గారు, టీడీపీ వాళ్ళు రెడ్ బుక్ అట, మీదేమైనా ఉన్నదా జనసేనలో? సార్ ఒకటే క్లియర్ గా చెప్పాము, ఆ రోజైనా ఈ రోజైనా ఇప్పుడు ఇందాక కిరణ్ గారు చెప్పారు చాలా క్లియర్ గా, చట్ట వ్యతిరేకమైన పనులు చేసే వాళ్ళని చట్టపరంగా చర్యలు తీసుకోకుండా వదిలేయమంటారా? చట్ట వ్యతిరేకంగా పనులు చేసిన వాళ్ళని చర్యలు తీసుకోకుండా వదిలేస్తే మేమేం సందేశం ఇచ్చినట్టు? ఎవరు వదిలేయమన్నారండి? మరి ఇప్పుడు రెడ్ బుక్ ఎందుకు ఈ బాధ? ఏ తప్పు చేయరాడు శుభ్రంగా కడిగిన ముత్యం లాగో మెరిసిన ముత్యం లాగో బయటకు వస్తారు, తప్పు చేసిన వాళ్ళు అయితేనేమో తుప్పు రేక కొడతారు. ఇందులో తప్పే ఉంది, ఇందులో తప్పేం లేదు. ఎవరమ్మా తుప్పు రేక కొట్టడానికి? నువ్వెవరు కొట్టడానికి చెప్పు? న్యాయస్థానాలు ఉన్నాయి, ఎవరు తుప్పు రేక కొట్టడానికి మాట్లాడుతున్నావు నువ్వు? మేము కొట్టడం కాదు, న్యాయపరంగా కొట్టడం వేర్లేండి. తీసుకెళ్ళి రఘురామకృష్ణ గారిని తీసుకెళ్ళి కొట్టినట్టు కాదు, ఆ కొట్టడం కాదు నేను చెప్పేది. మేము చెప్పేది న్యాయపరంగా చర్యలు తీసుకోవడం. సరే మీరు ఇలాగా మధ్య మధ్యలో మాట్లాడితే ఎర్రగట్లో ఉండాల్సిన వాళ్ళ ప్యానల్ లో తీసుకొచ్చారేందని ప్రజలు అనుకుంటారు. మీరు దయచేసి రాకండి మధ్యలో. మాట్లాడినవ్వండి, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా. సుజాత గారు మీరు మాట్లాడినప్పుడు ఆవిడ మాట్లాడలేదు కదా, ఆవిడ ఏం చెప్తారు వినండి. ఇంకొకటి ఇందాక కిరణ్ గారు నాకు అదే మేము విభేదించట్లేదు కానీ కాపుల గురించి మాట్లాడారు. కిరణ్ గారు అంటే కాపు కులానికి పవన్ కళ్యాణ్ గారిని పరిమితం చేయొద్దండి. నిజమే, అదే మేమేం పరిమితం చేయలేదు కదా, ఎవరు పరిమితం చేయరండి. ఇక్కడ ఏమవుతుందంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ పనిచేసినప్పుడు ఆ పని చేశారు కాబట్టి చాలా కాలం నుంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇందాక వర్మ గారు అడిగారు కాబట్టి నేను చెప్పాను. ఎవరు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు దేశంలో. అసలు వితౌట్ తెలుగు పీపుల్ కాకుండా మిగతా అదర్ లాంగ్వేజెస్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఎక్కడెక్కడో దూరాల నుంచి కూడా మా పార్టీకి పనిచేయడానికి వచ్చారు కూడా ఎలక్షన్ లో. సో మేము అది ఒక కులానికి కన్ఫైన్ అవ్వడం అలా కాదు, రిజర్వేషన్స్ అసలు 100% పాటించిన పార్టీగా మేము చూపించాం. మాకు వచ్చిన 21 సీట్లలో ఎస్సీలకి బీసీలకి వాళ్ళకి రావాల్సిన వాటా వాళ్ళకి ఇచ్చిన తర్వాతే ఇలాగ చేయడం జరిగింది తప్పితే అదే శివపార్తి గారు పవన్ కళ్యాణ్ అలా ఉన్నారని అంతగా నేనే మిమ్మల్ని పాయింట్ అవుట్ చేయలేదు. ఎవరు కన్ఫైన్ చేయరండి, ఒకవేళ ఏదైనా కన్ఫైన్ చేయడానికి అలాగా అసంబద్ధంగా ఏమన్నా మాట్లాడి అది పిచ్చివాగుడే అయితే తప్పితే ఏముండదు. మీరు చెప్పిందని నేను ఏకీభవిస్తున్నా. ఎవరు కన్ఫైన్ కాకపోతే వర్మ గారు అడిగారు కాబట్టి దాని కన్క్లూజన్ గా చెప్పాను. ఎందుకంటే ఎక్కువ కాలం పనిచేసిన వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, ఇక్కడ అది కాన్సెప్ట్. ఏంటి మళ్ళీ వైసీపీ రాదు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడేమీ పెద్దగా రాజకీయాలు ఇలాంటి అంశాల మీద మాట్లాడలేదు, బయటే వెళ్ళి మాట్లాడుతున్నారు కాంట్రవర్సీ కామెంట్స్ అని. నువ్వు మాట్లాడలే, ఆవిడ మేబీ ఆవిడ అప్డేట్స్ తీసుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ వినట్లేదేమో, రోజు కాన్ఫిడెంట్ గా ఎందుకు మాట్లాడలేదు. అక్కడ నిన్న కలెక్టర్ సదస్సులో వాళ్ళకి ఇచ్చిన గైడెన్స్ ఏంటి? మేము రోజు ఇప్పుడు అక్కడ జనవాణి పెడుతున్నాం మేము ఎవ్రీడే, ప్రతి ఎమ్మెల్యేలో ఎవ్రీడే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ లో ఉన్నప్పుడు అధ్యక్షుడు వారు 1/2 అవర్ 10 మినిట్స్ 15 మినిట్స్ ప్రజలకు కేటాయించి వచ్చిన అర్జీలు తీసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. అదే విధంగా ఈ రోజు కుక్కీ ఎన్నికల గురించి కర్ణాటక వెళ్ళారండి. ఆయనేమి ఏదో టూర్ వెళ్ళడానికి వెళ్ళాల, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ వెళ్ళడానికి కోటాను ఖర్చు పెట్టి భద్రత తీసుకున్నట్టు వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది రాష్ట్రం అడవుల రక్షణ కోసం కుంకి ఎన్నికలు కావాలని చెప్పి పక్కన ఉన్న రాష్ట్రానికి వెళ్ళి అర్థించడం జరిగింది. అది ఏ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం దగ్గరికి వెళ్ళినా మనకు రాష్ట్రానికి కావాల్సిన ఏం చేయరు, పక్కన రాష్ట్రాలకు వెళ్ళినా కూడా మరి పక్కనే ఉన్న తెలంగాణ వెళ్తే ఏ రకంగా బిర్యానీ తిని శాలువాలు కప్పించుకొని వస్తారో మనం చూసాం. ఒరిగేది లేదు, మనకు రావాల్సిన నిధులు కూడా వదిలేసి
వాళ్ళని ఎంజాయ్ చేసుకోండి అని చెప్పి వదిలేసి వచ్చిన పరిస్థితి చూసాము. ఇలా ఉండదు కదా. కర్ణాటక రాష్ట్రం అవసరం ఉంది కాబట్టి వెళ్ళారు, మాట్లాడారు. ఆయన వెళ్ళిన పర్పస్ ఏంది? ఎర్రచందనం అని కూడా ఎత్తలే అక్కడ. చెట్లు నరకకూడదు అంటే చెట్లు నరకమని చెప్పమంటారా సుజాత గారు? నాకేం అర్థం కాలే. ఇక్కడ సినిమాల్లో అయినా మంచి సందేశం ఏంటి అన్నారు. అక్కడ రాజ్ కుమార్ గారు అన్ని సినిమాల్లో మంచి సందేశం ఇచ్చాడా? అన్ని సినిమాల్లో ఇచ్చాడమ్మా. అన్ని సినిమాల్లో ఇచ్చాడా? చెప్పు. వర్మ గారు అన్ని సినిమాల్లో ఇచ్చాడా? ఓకే, ఒక్క నిమిషం సుజాత గారు సినిమాల్లో ఇచ్చాడా? సుజాత గారు మాట్లాడండి. కూర్చోబెడతారు. చెప్పు, అన్నిట్లో ఇచ్చాడా? గోకులం సినిమా ఆయన ఇచ్చాడా? ఆయన ఇచ్చాడా? చెప్పు, అన్ని సినిమాల్లో సందేశం ఇచ్చాడా? బుద్ధుండాలి కొంచెమన్నా. కల్పిత కథల్ని తీసుకొని హ్యూమిలియేట్ చేయడానికి పక్క హీరోల్ని బుద్ధుండాలి కొంచెమన్నా. బుద్ధుండాలి కొంచెమన్నా. కల్పిత కథల్ని తీసుకొని ఉక్రోసము ఆవేశము తప్ప ఉప ముఖ్యమంత్రికి ఆలోచన లేదు. చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ల సమావేశంలో భజన చేయటం. ఆయన చాలా అద్భుతమైన పరిపాలన చేశాడంట. అద్భుతమైన పరిపాలన చేస్తే 23 సీట్లకు ఎందుకు పడిపోయారు? 23 సీట్లకు ఎందుకు పడిపోయారు? ఇప్పుడు అదే ప్రశ్న మీకు వస్తుంది కదండి. ఇప్పుడు అదే ప్రశ్న మీకు వస్తుంది చెప్తున్నాం కదా. అది మేము చెప్తున్నాం వర్మ గారు. కానీ మేము ఎవరితో పొగిడించుకోవట్లేదు. ఓకే బుజ్జి, అర్థమైందా? మేము ఎవరితో బుజ్జి చెప్పండి. కాదండి, సుజాత గారికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు సినిమాల మీద కామెంట్ చేశారు. దాని గురించి ఇంత డిబేట్లు, ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం ఏంటి? మీరు అది తెలియ అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ గారు ఏమని చెప్పారు? సినిమాలు దేని గురించి చేస్తారు? వినోదం కోసం చేస్తారు, లేకపోతే ఒక చిన్న మెసేజ్ లాంటి చెప్పండి. ఒకసారి వినండి, ఒకసారి వినండి. మంచి మెసేజ్ ఇవ్వడం కోసం చేస్తారు. సినిమాల్లో మెసేజ్ ఇచ్చారా? మీలాగా రాంగోపాల్ వర్మతో థర్డ్ గ్రేడ్ సినిమాలు చూపించరా? మీలాగా రాంగోపాల్ వర్మతో పిచ్చి పిచ్చి సినిమాలు చూపించరా? చాలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశారు. చాలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీశారు. నాటు సారాయి సినిమాలు ఎందుకు తీశాడు చెప్పండి. గుడుంబా శంకర్ చెప్పండి. నీతులు చెప్పేటప్పుడు మనం నీతులు పాటించడం నేర్చుకోండి. నీతులు చెప్పేటప్పుడు నీతులు పాటించడం నేర్చుకోండి. పక్క హీరో అనేటప్పుడు మనం ఏం చేసామని తెలుసుకోండి. అసలు మీకెందుకండి? డిబేట్ టయాన్ని మొత్తం తినేస్తుంది ఇష్టం వచ్చినట్టు. మీరు అలా చేయకండి. ఒక కన్స్ట్రక్టివ్ వేలో డిబేట్ జరిగేలా చూడండి మీరు మోడరేటర్ గా. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పిచ్చి పిచ్చి శివపార్తి గారు ఒక విషయం అంటున్నారా? ఆవిడ ముగ్గురికి సమాధానం చెప్పాలి, ఒకరికి కాదు. ముగ్గురు సమాధానం చెప్పినప్పుడు ఆవిడ మాట్లాడేటప్పుడు సరే ఓకే 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 బుజ్జి ఏదో చెప్తున్నారు. కాదండి, ఇప్పుడు వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వైసీపీ వాళ్ళది. పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద మాట్లాడితే మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏమన్నారు? చెప్పంటారా? చెప్పండి. కన్నడ రాష్ట్రం వెళ్ళి కన్నడ భాష గురించి మాట్లాడారు. అలాగే కన్నడ నటుల గురించి, వాళ్ళు నటించిన చిత్రాల గురించి మాట్లాడారు. గతంలో అక్కడ కన్నడ హీరోస్ చాలా మందికి అడుగుల రక్షణకు ప్రాధాన్యతగా ఆ స్టోరీ ఓరియంటెడ్ మూవీస్ చాలా జరిగినాయి. ఇప్పుడు అలా లేవు. ఇప్పుడు ఉండే పరిస్థితి ఎలా ఉందంటే చెట్లను కొట్టేసి అలాంటి వాటిని హీరోలో ఫీల్ అయ్యి అలాంటి సినిమాలు వస్తున్నాయి. అలాంటివి చేయడానికి నేను చాలా ఇబ్బంది పడతాను. ఆయన గురించి చెప్పారు. నీకేంటి నొప్పి? ఆయన గురించి అలాంటి కథలు శివపార్తి గారు ఓకే, మీ వర్షం వినిపించారు కదా. చెట్టును నరికేయండి అని స్మగ్లింగ్ చేయండి అనే అలాంటి క్యారెక్టర్స్ వస్తే నేను చేయను అన్నారు. అంటే నేను చేయను దానికి ఎవరినో అన్నారని ఈ మాట్లాడుతున్నారు. ఓకే ఓకే సుజాత గారు ఒకటండి, సినిమాల్లో ఉన్నటువంటి కల్పిత కథల్ని తీసుకొచ్చి ఉప ముఖ్యమంత్రి గారు
హీరోలకి నీతులు చెప్పవసరం లేదు. ఎందుకంటే సినిమా అనేది ఒక కమర్షియల్ ఐటమ్. అది దాంట్లో ఫైట్స్ ఉంటాయి. ఫైట్స్ విలన్ క్రూరంగా ఉన్నంత మాత్రాన వాడు క్రూరుడేం కాదు. స్టోరీ ఏదో చెట్లు నరికినంత మాత్రాన ఎవరు చెట్లు నరకరు. అది ఆయనకి తెలియని విషయం ఏమీ కాదు. కానీ స్పెసిఫిక్ గా ఒక ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక స్పెసిఫిక్ మూవీని తీసుకొని ఈ రకంగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. నువ్వు చేయలేదా కుటుంబ శంకర్ సినిమా? నువ్వు చేయలేదా? ప్రశ్నిస్తామా? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ కొల్లేరైంది. చెప్పాలి కదా. పవన్ కళ్యాణ్ గారిని అతిగా టార్గెట్ చేస్తే వాళ్ళ కొంప కొల్లేరైంది. బుద్ధి తెచ్చుకోబోతుంది. కిరణ్ గారు సినిమా చూసుకోమని చెప్పండి.